పచ్చని చెట్లతో మృదువుగా పాటలు పాడే నదులతో నిండిన విస్పరింగ్ వుడ్స్ అనే అడవిలో ఒక చలాకీ కోతి ఉండేది. ఆ కోతి పేరు మీకో. మీకో చాలా చురుకైనవాడు. ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. చెట్టు నుంచి చెట్టుకు ఊగుతూ ఆడుకోవడం, స్నేహితులపై చిన్న చిన్న అల్లరి చేయడం, కొత్త ప్రదేశాలు అన్వేషించడం అతనికి చాలా ఇష్టం. కానీ మీకోకు ఒక పెద్ద కల ఉండేది. మహా జలపాతం, గ్రేట్ వాటర్ ఫాల్, ఆవల ఏముందో చూడాలని. అడవిలోని జంతువులందరూ ఆ జలపాతం గురించి కథలు విన్నారు. కొందరు అక్కడ బంగారు పండ్లతో నిండిన లోయ ఉందని చెప్పేవారు. మరికొందరు మాయాజీవులు అక్కడ నివసిస్తారని చెప్పేవారు. కానీ ఎవ్వరూ అక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆ జలపాతం చాలా ఎత్తుగా, వెడల్పుగా ఉండేది. దాని చుట్టూ మబ్బులు కమ్ముకుని ఉండేవి. ఒక ఉదయం మీకో లేచి, ఇవాళే ఆ రోజు, నేను ఆ జలపాతం ఆవల ఏముందో తెలుసుకుంటాను అని ఉత్సాహంగా అన్నాడు. అతను ఒక చిన్న సంచి తీసుకుని అందులో అరటి పండ్లు, గింజలు, కొబ్బరి నీటితో నింపిన బాటిల్ పెట్టుకున్నాడు. తర్వాత తన స్నేహితులు టికో అనే చిలుక, లీలా అనే కుందేలు, గోగో అనే ఎలుగుబంటి, వీరికి వీడ్కోలు చెప్పాడు. జాగ్రత్తగా వెళ్ళు మీకో అని టికో అరిచింది. నాకు ఏమీ కాదు అని మీకో నవ్వుతూ అన్నాడు. సాహసం నన్ను పిలుస్తోంది. అతను చెట్టు నుంచి చెట్టుకు ఊగుతూ ముందుకు సాగాడు. సూర్యకాంతి ఆకుల మధ్య నుంచి బంగారు కిరణాల్లా జారుతోంది. గాలి పూల వాసనతో నిండిపోయింది. మీకో ఆనందంగా పాట పాడుకుంటూ వెళ్ళాడు. కొంతసేపటికి అతను మహాజలపాతం దగ్గరికి చేరుకున్నాడు. అది అతను ఊహించిన దానికంటే అద్భుతంగా ఉంది. నీరు గర్జస్తూ కిందకు పడుతూ నీటి కుంటలో కలుస్తోంది. చుట్టూ మబ్బులు మెరుస్తూ వజ్రాల్లా కనిపిస్తున్నాయి. వావ్, ఎంత అందంగా ఉంది అని మీకో ఆశ్చర్యపోయాడు. కాని వెంటనే ఆలోచించాడు, ఇప్పుడు దీన్ని దాటాలి ఎలా? రాళ్లు జారిపోతున్నాయి, నీరు చాలా వేగంగా ప్రవహిస్తుంది. అప్పుడు అతను ఒక పొడవైన చెట్టు జలపాతం పక్కన వంగి ఉన్నదని గమనించాడు. ఆహా, దీని మీద ఎక్కి వేలు దాటిపోవచ్చు అని అనుకున్నాడు. అతను చెట్టుపైకి ఎక్కి ఒక పొడవైన వేలు పట్టుకుని ఊగాడు. గాలి అతని ముఖాన్ని తాకి అతనికి ఎగురుతున్న అనుభూతి కలిగింది. కాని మధ్యలో వేలు తెగిపోయింది. అయ్యో అని మీకో కేక వేసి నీటిలో పడ్డాడు. చల్లని నీరు చుట్టూ చిమ్మింది. కాని మీకో మంచి ఈతగాడు. అతను బలంగా ఈదుతూ ఒడ్డుకు చేరుకున్నాడు. అతను రాయిపై కూర్చొని నవ్వాడు. అది నిజంగా అద్భుతం, కానీ నేను ఇంకా ఆగను అన్నాడు. అప్పుడు అతను జలపాతం వెనక ఒక చిన్న దారి కనిపించింది. మబ్బులు దానిని దాచేశాయి. ఇదే దారి కావాలి అని ఉత్సాహంగా అన్నాడు. అతను జాగ్రత్తగా రాళ్లపై నడుస్తూ నీటి వెనకకు వెళ్ళాడు. నీటి గర్జన చెవులు మూసుకునేంతగా ఉంది. చల్లని నీటి చినుకులు అతని మీద పడ్డాయి. కానీ అతను ఆగలేదు. కొద్దిసేపటికి అతను జలపాతం అవలికి చేరుకున్నాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అక్కడ ఒక రహస్య లోయ ఉంది. పూలు రంగురంగులుగా, గాలి తేనెలా తీయగా ఉంది. ప్రకాశించే సీతాకోక చిలుకలు ఎగురుతున్నాయి. చెట్లపై మెరిసే పండ్లు వేలాడుతున్నాయి. అని మీకు ఆనందంగా అన్నాడు. అతను చెట్టు నుంచి పండ్లు రుచి చూశాడు, నవ్వాడు, ఆడాడు. బంగారు ఇంద్రధనస్సు రంగుల బెర్రీలు, మెరిసే చేపలతో నిండిన చెరువు అన్ని మాయాజాలంలా ఉన్నాయి. ఒక మృదువైన స్వరం వినిపించింది, నువ్వెవరు అని. మీకో తిరిగి చూశాడు. వెండి రంగు రోమాలతో, నీలి కళ్లతో ఉన్న ఒక చిన్న జీవి కనిపించింది. అది కోతిలా ఉంది, కాని దాని తోక వెలుగుతోంది. నేను మీకో అన్నాడు. నేను విస్పరింగ్ వుడ్స్ నుంచి వచ్చాను. నువ్వెవరు? అంది ఆ జీవి. చాలా ఏళ్ల తర్వాత ఇక్కడికి ఎవరైనా వచ్చారు. ఎందుకు ఎవరూ రారు అని మీకో ఆశ్చర్యపోయాడు. లూమా నవ్వుతూ అంది, చాలా మంది జలపాతం దాటడానికి భయపడతారు. కానీ నువ్వు ధైర్యంగా వచ్చావు. ఈ లోయ పేరు హిడెన్ హేవెన్. ఇది ధైర్యం, దయ ఉన్న వారికే కనిపించే మాయా ప్రదేశం. మీకో గర్వంగా నవ్వాడు. అయితే నేను అదృష్టవంతుణ్ణి. లూమా నవ్వుతూ అంది, రా, నేను నీకు చూపిస్తాను. వారిద్దరూ లోయలో తిరిగారు. గాలి వీచినప్పుడు పాటలు పాడే చెట్లు, నవ్వినప్పుడు పూసే పూలు, వెలుగుతో నిండిన గుహ, ఇవన్నీ మీకోను ఆశ్చర్యపరిచాయి. సాయంత్రం సూర్యుడు అస్తమించగా లోయ బంగారు కాంతితో మెరిసింది.
మీకు చెరువు దగ్గర కూర్చుని மண்ணின ఆకాశాన్ని நங்கனதி చూశాడు. అప్లక్కై ఇది నేను చూసిన అందమైన ఆవిడ ప్రదేశం మట్టిలో అన్నాడు. మన్నతిరటబేకి వియా అవును, మెండేష్నిగి కానీ గుర్తుంచుకో, యవ్యా ఆరిస్టేరది నిజమైన సాహసం ఆవిడ కొత్త మట్టిలో ప్రదేశాలు కనుగొనడంలో మన్నతిరటబేకి కాదు. మన వియా హృదయంలో మెండేష్నిగి ధైర్యం, స్నేహం, యవ్యా ఆనందం ఆవిడ కనుగొనడంలో మట్టిలో ఉంది. మన్నతిరటబేకి మీకో చిరునవ్వుతో అన్నాడు, నిజమే, నేను మాయ ప్రదేశం కోసం వచ్చాను, కానీ నిజమైన మాయ నా మనసులోనే ఉందని తెలుసుకున్నాను. లూమా అంది, ఆవిడ మట్టిలో మన్నతిరటబేకి వియా మెండేష్నిగి యవ్యా ఆవిడ మట్టిలో మన్నతిరటబేకి వియా మెండేష్నిగి ఇది ఎప్పుడూ యవ్యా నీతోనే ఉంటుంది. మరుసటి రోజు ఉదయం మీకో లూమాకు వీడ్కోలు చెప్పి తిరుగు ప్రయాణం ఈ ప్రారంభించాడు. డెంకెలే జలపాతం తప్పుని తమ్ముడికి తగిలిందట చెట్టుకు ఊగుతూ తిరిగి తన అడవికి చేరుకున్నాడు. అతని స్నేహితులు పరిగెత్తుకుంటూ వచ్చారు. నువ్వు తిరిగి వచ్చావు అని టిక్కు అరిచేది. మేము చాలా ఆందోళన పడ్డాం. మీకో నవ్వుతూ అన్నాడు, మీరు నమ్మరు. మెరిసే పాడే చెట్లు, మాయా చెట్లు. అతని స్నేహితులు ఆశ్చర్యంతో విన్నారు. Hey friends, let's plan a big adventure together. అది ఏమిటంటే సాహసం సరదాగా Hey ఉంటుంది. friends, let's plan a big adventure together. అది మరింత అద్భుతమవుతుంది. ఆ రాత్రి అడవి నవ్వులతో మారుమోగింది. మీకు తన బంగారు బతుకులను అందరితో పంచుకున్నాడు. చిత్రాలు మెరిశాయి. జలపాతం మృదువుగా కనిపించింది. అది కూడా మీకో ధైర్యాన్ని Hey friends, let's plan a big adventure together. ధైర్యవంతుడు అని పిలిచారు. Hey friends, let's plan a big adventure together. అర్థం నేర్చుకున్న స్నేహితుడు. దయా